హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. సో ఈరోజు వీడియోలో మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టీ20 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టీ20 Yes. గెలిచిందని ఆనంద పడేలోపే సెకండ్ టీ20లో దారుణంగా ఓడిపోయింది 50 రన్స్ తోటి. అందులోనూ డిఫరెంట్ టాక్టిక్స్ యూజ్ చేశారు బ్యాటింగ్ ఆర్డర్లో. మాట్లాడుకుందాం దాని వీడియో కింద ఉంది. ఫస్ట్ అయితే మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ ఉండండి. అది మాకు మోటివేషన్ ఇస్తుంది వీడియో ఇంకెక్కువ వీడియోస్ చేయాలని చెప్పి. యా. Yes. Yes. సో ఫస్ట్ టీ20 గురించి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. డికాక్ సౌత్ ఆఫ్రికా టీంలోకి మంచి కంబ్యాక్ ఇచ్చి ఇవాళ 90 రన్స్ కొట్టాడు. అసలు ఎందుకో ఇండియా అంటే పూనకం వచ్చేస్తుంది కావచ్చు క్వింటన్ డికాక్కి. యాక్చువల్ గా డికాక్ ఎప్పుడంతేలే అందులో ఆప్షన్ ఉంది కదా, అది మర్చిపోతున్నాను. అది కూడా పెద్ద ఎఫెక్ట్. అవన్నీ పక్కన పెడితే యాక్చువల్ ఇనిషియల్ గా బాల్ సీమ్ అయింది, సీమ్ కాదు స్వింగ్ అయింది బానే. మంచి కండిషన్స్ ఉండే కానీ మన వాళ్ళు కన్సిస్టెంట్ గా మంచి లెన్స్ వేయలేదు. షార్ట్ ఆఫ్ లెంత్ వేయడం, లేకపోతే మరీ ఫుల్ వేయడం, కన్సిస్టెంట్ లెన్స్ వేయాల. దాని వల్ల వాళ్ళు పికప్ అయ్యారు. ఫస్ట్ లో ఇనిషియల్ గా తడబడ్డా గానీ డికాక్ పికప్ అయ్యారు. కానీ వాళ్ళు చేసిన థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆ మూమెంట్ అంతా పోయే వరకు, ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ ఓవర్ వరకు ఆచి తూచి ఆడారు. అవును. ఊపలేదు ఇష్టం వచ్చినట్టు. తర్వాత సో వికెట్స్ ఉండడం వల్ల వాళ్ళకి అది తర్వాత బెనిఫిట్ అయింది. తర్వాత వచ్చిన వాళ్ళంతా బాగా ఆడారు. మెయిన్ ప్లస్ ఏంటంటే ఫినిషింగ్ బాగా జరిగింది. అవును. క్రేజీ. పెరేరా అండ్ మిల్లర్. మిల్లర్. నేను ఎక్స్పెక్ట్ చేయాల అసలు 180 170 దగ్గర క్లోజ్ అవుతుంది అనుకున్నా వికెట్స్ పడేసరికి. బట్ ఏం కొట్టాడు. మెయిన్ బుమ్రా. అసలు బుమ్రాకి ఆ జనరల్ గా బుమ్రాని ఇంత బాగా పిక్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు తన కెరియర్ లోనే, టీ20 కెరియర్ లోనే. ఎప్పుడు రేరు. ఎవరు ఇంత, అదే, ఒక ఇన్నింగ్స్ లో ఒక సిక్స్ కొట్టడమే ఎక్కువ అనిపించేది బుమ్రా బౌలింగ్ లో. ఇవాళ ఒక్క ఓవర్ లో రెండు సిక్స్లు. ఐ థింక్ ఇది ఏషియా కప్ నుంచి స్టార్ట్ అయింది. అదే. ఆ, బుమ్రాని ఇన్- బాగా పిక్ చేస్తున్నారు. ఆ బ్యాక్ ఇంజరీ నుంచి వచ్చినప్పటి నుంచి బూమ్రా అంత ఏమంటారు ఎఫెక్ట్ కనిపిస్తలేడు కొంచెం. బ్యాట్స్మెన్ మేబీ ఈజీగా పిక్ చేస్తున్నారు అనిపిస్తుంది. యా. ఒకవేళ వికెట్స్ పడకపోయినా ఎకానమీ చాలా బాగా మెయింటైన్ మ్మ్. చేసేవాడు. కానీ అది దట్స్ నాట్ ద కేస్ రైట్ నో. అండ్ ఆల్సో హర్షదీప్ ఇవాళ వెరీ బ్యాడ్ డే. ఒక ఓవర్లో పాపం. 6 వైడ్లు వేస్తాడు. అదేగా. అరే మన సాయిరామ్ కూడా అన్ని వైడ్లు వేయడు వరుసగా. వరుస సాయిరామ్, పెట్టి సాయిరామ్, సాయిరామ్. సాయిరామ్. అది కూడా ఒకటే చోట. సో నాకు తెలిసి టీ20 సిరీస్లో పెద్ద అడ్వాంటేజ్ ఎవరికంటే చాలా మంది సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ ఆప్షన్ లో ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అవుద్ది. డికాక్, డానోవెన్ ఫెరేరా, డేవిడ్ మిల్లర్, వీళ్ళందరికీ మంచి అడ్వాంటేజ్ ఉంది ఈ టీ20 T20 సిరీస్ వల్ల. మంచి పైసలు సంపాదించుకుంటారు, ప్లస్ వరల్డ్ కప్ కి మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది. రెండు విధాలుగా ప్లస్ అవ్వదు. అండ్ కమింగ్ టు ఇక ఇండియా బ్యాటింగ్. ఇండియా బ్యాటింగ్ వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ మాట్లాడే కంటే ముందు ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడితే చాలా మంది అసలు శుభ్మన్ గిల్ టీ20లో తీసుకున్నారు. టీ20లో తీసుకుని వైస్ కెప్టెన్ చేశారు. అండ్ వైస్ కెప్టెన్ చేశారు కాబట్టి టీం ప్లేయింగ్ లెవెన్లో పక్కా ఉంటాడు. శుభ్మన్ గిల్ ఉండడం వల్ల సంజు శాంసన్కి అంతకుముందు మంచి ఓపెనర్ ఉండేవాడు. ఇప్పుడు సంజు శాంసన్కి ఛాన్సెస్ రావట్లేదు. 3 టీ20 సెంచరీలు కొట్టాడు, అయినా ఛాన్సెస్ రావట్లేదు. అది శుభ్మన్ గిల్ చూసుకుంటే 24 యావరేజ్ కూడా లేదు లాస్ట్ 20 టీ20స్లో ఏమో అనుకుంటా శుభ్మన్ గిల్ది. సో అయినా ఎందుకు ఆడిస్తున్నారు శుభ్మన్ గిల్ అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. హ్మ్. అవును, నాకు కూడా ఉంది. ఏమో అసలు ఆ, ఐపీఎల్ కూడా ఎప్పుడైనా గిల్లనే శుభ్మన్. కాదు, హ్మ్. ఈవెన్ నువ్వు సూర్య ఫామ్ చూసుకుంటే, లైక్ వరల్డ్ కప్ తర్వాత ఇవాళ మన వద్దనుకున్నా కూడా స్టాట్ చూపిస్తానే ఉన్నారు. పాపం సూర్య రాగానే చూపెట్టాడు. లైక్ సూర్య ఆఫ్టర్ వరల్డ్ కప్ లైక్ అరౌండ్ 15 హ్మ్. ఇన్నింగ్స్ లో అరౌండ్ 15 యావరేజ్ ఎంత ఉంది అవును. ఈ ఇయర్ లో. సో సూర్య ఫామ్ అసలు సరిగ్గా లేదు. మేబీ సూర్య ఆడలేని షాట్ అంటూ లేదు. బట్ సంథింగ్ లైక్ దాని మైండ్ సెట్ కరెక్ట్ గా లేదనుకుంటా వన్స్ కెప్టెన్ అయినాక. ఈ మధ్య అవుట్ఫీల్డ్ లో కూడా ఫీల్డ్ సెట్ చేసేటప్పుడు, మన ఫీల్డింగ్ అప్పుడు కూల్ గా ఉండట్లే. ఈ మధ్య కొద్దిగా కోపం చూపిస్తున్నాడు. ఇట్స్ నాట్ జనరల్ గా అలా చూపియడు. మైండ్ సెట్ మేబీ సరిగ్గా లేదు అనుకుంటా. మేబీ లేకపోతే సూర్య వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్. ఆ కెప్టెన్సీ ప్రెషర్ ఉందేమో సూర్య పైన. ఆ కెప్టెన్సీ ప్రెషర్ ఉండేసరి మేబీ ఆబ్వియస్ గా. బ్యాటింగ్ ఇంపాక్ట్ పడుతుందేమో. అండ్ అదే ఇంకోటి, కదా మరి. టీ20 వరల్డ్ కప్ ఇంకో ఫ్యూ మంత్స్ ఉందనగా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు అవుట్ ఆఫ్ ఫామ్ ఉండడం ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ టీమ్ ఇండియా. అదే కదా ఇప్పుడు
ఈ ఇప్పుడు మనం ఒక తొందరపడి డెసిషన్ తీసుకోవడానికి కూడా ఇంత టైం కూడా లేదు. ఉమ్, అంత టైం లేదు. ఇప్పుడు ఈయన తీసేసి సామ్సంగ్ తీసుకురావచ్చు, గిల్లిని తీసేసి సామ్సంగ్ ఇవ్వచ్చు, ఇంకెన్ని ఛాన్సులు ఇస్తారు అనడానికి ఎక్కువ టైం కూడా లేదు. ఒక బ్యాడ్ ఫేస్ అన్నమాట. సరే గిల్ ఇంత నమ్మినందుకు అట్లీస్ట్ గిల్ అన్న ఫామ్ లో వస్తే బాగుండు. కానీ పాపం రా, ఇవాళ ఫస్ట్ బాల్ అవుట్ గానీ నాకు అర్రే అనిపించింది రా పాపం. సరే ఒక్క మ్యాచ్ అన్న క్లిక్ అవుతాడేమో అని చూస్తున్నా. గిల్ హాస్ ద పొటెన్షియల్, బట్ పాపం ఏందో పొటెన్షియల్, బట్ ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. గిల్ కంటే T20లో ఇంకా పొటెన్షియల్ ఉన్న బ్యాటర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని వదిలేసి గిల్ని తీసుకోవడం అనేది ఇట్స్ లిటిల్ కాంట్రవర్షియల్. సరే గిల్ని పక్కన వదిలిపెట్టినా, కానీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ రాలేదనుకో, కరెక్ట్ వరల్డ్ కప్ 2 months ముందు క్యాప్టెన్సీ తీసేసి ప్లేయింగ్ లోన్ తీసేద్దామన్నా కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ రిస్క్ ఇండియాకి. అవును, అదే కదా, ఛాన్స్ లేదు. ఓన్లీ ఓపెన్ అంటే సూర్య ఫామ్ లోకి రావాలి. మ్మ్. మేబీ గిల్ ఏమన్నా మార్చొచ్చేమో కానీ సూర్యన్ అయితే మార్చలేం కదా. ఇట్స్ వెరీ మ్మ్. రిస్కీ. సో అండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఈరోజు మన గంభీర్ తెలిసిందే కదా, T20 ఏమంటారు, నేను వన్డేలో టెస్ట్ లో ఆర్డర్ మార్చినట్టు ఇక్కడ కూడా అటు ఇటు మారుస్తున్నాడు ప్లేయర్స్ ని. నేను చెప్పా ఆల్రెడీ. కావాలంటే మీరు ఇన్స్టాలోకి వెళ్ళండి, ఒక రీల్ ఉంటది. ఆల్రెడీ చేసాం. గంభీర్ చేసేది ఏంటంటే, టీం ఇప్పుడు మ్యాచ్ జరుగుతుందంటే ఆర్డర్ ఎట్లా డిసైడ్ చేస్తాడంటే ఒంగోమంటాడు. వచ్చి మన చిన్నప్పుడు ఆడతాడు తెలుసా. ఒంగున్న తర్వాత వెనకాల 2 దెబ్బలేసి ఆ నెంబర్ చూపించి ఇది ఎవరికరా అని అడుగుతాడు చూసాం. అట్లుంటది గంభీర్. ఇవాళ ఇవాళ ఇవాళనే అక్షర్ కాదు, ఎప్పుడు అట్లానే చేస్తున్నాడు. ఇవాళ ఇంకా ఇవాళ అక్షర్ అక్షర్ పటేల్ పటేల్ నంబర్ అసలు 3 వచ్చినట్టుంది. అదేంటో అసలు. సరే అక్షర్ పటేల్ నంబర్ 4 నంబర్ 5 పంపిస్తే ఓకే, బట్ నంబర్ 3 పంపించాల్సిన నంబర్ 3 పంపించిందంటే ఆల్మోస్ట్ అది బిఫోర్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యే డిసైడ్ అయింది. ఎందుకంటే శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయింది ఫస్ట్ బాల్ కి. సో అసలు ఒక్కసారి మన T20 ఫార్మాట్ లో మనకున్న టాప్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే, నీకు స్క్వాడ్ లో సూర్య ఉన్నాడు, ఉమ్, తిలక్ వర్మ ఉన్నాడు. ఆ వీళ్ళిద్దరు కాదనుకున్నా గానీ తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు. జితేష్ శర్మ కూడా ఓకే ఫైన్. జితేష్ శర్మ పక్కన పెట్టద్దు, ఇలా ముగ్గురు ఉన్నారా. వీళ్ళు ముగ్గురు తీస్తే అవుట్ ఆఫ్ ద స్క్వాడ్ గైక్వాడ్ ఉన్నాడు, శాంసన్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఇలాంటి టాప్ ప్లేయర్స్ ని పెట్టుకొని నెంబర్ 3 లో నువ్వు అక్షర్ పటేల్ అసలు నింపాల్సిన అవసరం ఏముంది. అక్షర్ పటేల్ తప్పే, లైక్ నాట్ అగేన్స్ట్ అక్షర్ ఉమ్. పటేల్, ఈజ్ వెరీ పొటెన్షియల్ ప్లేయర్. బట్ కంపారిటివ్లీ యాజ్ అ బ్యాట్స్మెన్ నీకు నెంబర్ 3లో ఎంత మంచి ప్లేయర్స్ ని పెట్టుకొని నువ్వు అక్షర్ పటేల్ పంపడం ఏంది అసలు. ప్రశాంతంగా క్వైట్ గా ఫాలో అవుతూ ఉండి మంచి సక్సెస్ రేట్ తో ఉన్న టీం ని అవసరం లేని చేంజెస్ చేసి అవసరం లేని ప్రయోగాలు చేసి నాశనం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు గంభీర్ వచ్చిన తర్వాత. నిజంగా. అన్ని యాజ్ యూజువల్ గా మంచిగా వెళ్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది, కెప్టెన్సీ సరే ఆడకపోయినా కూడా మ్యాచ్లు గెలుస్తుంది. లేదు, బ్యాటింగ్ టాప్ ఆర్డర్ లో బ్యాట్స్మెన్ మార్చాలి, బ్యాటింగ్ స్క్వాడ్ మార్చాలి. ఇప్పుడు గెలుస్తారా లేదా అని చూడాలి. ఎందుకురా. సరే సరే టెస్ట్ లో ఇట్లా గంభీర్ కి కోచింగ్ ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి టెస్ట్ లో ఓడిపోయి అట్లీస్ట్ T20s లోనే ఐపీఎల్ లో కోచ్ లాగా మెంటర్ లాగా పనిచేశాడు. కెప్టెన్ గా T20s లో ఐపీఎల్ లో 2 టైటిల్ గెలిచాడు. సో అరే T20 టీం నైనా మంచి చేస్తాడు అనుకోండి, T20 టీం ని కూడా ఖరాబ్ చేస్తుండే గంభీర్. అదే కదా.